అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎల్లంశెట్టి వెంకటేశ్వరరావు. మా వినుకొండ నియోజకవర్గం వల్లాపల్లి మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షుని. రీసెంట్గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 5 రాష్ట్రాలు జరిగినాయి. వాటిలో గెలిచినటువంటి ప్రతి అభ్యర్థికి నా ధన్యవాదాలు. మరియు మా కూటమి నాయకులు బీజేపీ నాయకులు గెలిచిన ప్రతి చోట భారీ మెజార్టీతో గెలవడం, ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఉండడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఇప్పుడు చేస్తున్న వీడియో కారణం టీవీకే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవటానికి అవకాశం ఉంది. మొట్టమొదటిసారిగా పార్టీ పెట్టిన సంవత్సరంలోనే సుమారు 107-108 నియోజకవర్గాల్లో ఆధిక్యం చెందటం మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే యువత అనేది రాజకీయాలకు రావాలని పార్టీలకి అతీతంగా, కులాలకు అతీతంగా పార్టీలు ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీ ఏర్పాటు చేసి పార్టీలో గెలిచినందుకు జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ పేటీఎం బ్యాచ్ కొంతమంది విజయ్కి, పవన్ కళ్యాణ్ గారికి వ్యత్యాసం చెబుతూ పవన్ కళ్యాణ్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అరే సన్నాసులారా, కొంతమంది, అదే అందరిని కూడా అనలేదు, కొంతమంది మాత్రమే, అరే సన్నాసులారా మీరు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా చేయొద్దు. ప్రజారాజ్యం పార్టీ సింగిల్గానే పెట్టాడు, సింగిల్గానే పోటీ చేశాడు. ఆ రోజు ఎక్కడ పోయారు మీరంతా? ఎవరు సంకన అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు 2019లో సింగిల్గానే పోటీ చేశాడు. మీరు మాట్లాడే వాళ్ళంతా ఎవరు కోట్లేశారు? ఆ రోజు చేయొచ్చుగా సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఓట్లేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏరే పార్టీతో పొత్తు పెట్టుకునేవాడు కాదుగా. మిమ్మల్ని నమ్మలాగానే పార్టీ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా టీడీపీ తోటి, బీజేపీ తోటి పొత్తు పెట్టుకుని ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. మీకు ఆ విషయం అర్థం కాకపోతే మూసుకొని కూర్చోండి నెలలో. సింగిల్గా పోటీ చేసి ఏం ఓటైతే మీరు అందరూ ఓటైతే పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేయలేదా?